టచ్‌లో ఉండు సార్ వైరల్ వెళ్తుంది. ఇట్స్ మ్యాజిక్ ఆఫ్ చంద్రబోస్ గారు. ఇది రాసి చంద్రబోస్ గారు ఆస్కర్‌కి వెళ్తున్నారు. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి. ట్రైలర్ చూసాను. ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఒకడు విలేజ్‌కి వెళ్తారు కన్‌స్ట్రక్షన్ చేయడానికి. సో, హౌ వాస్ ఇట్ వర్కింగ్ విత్ నితిన్ భరత్? నితిన్ భరత్ బిఫోర్ దట్ దే ఆర్ ఫ్రమ్ జబర్దస్త్ నో. సో, నాకు ఆ సెట్ లోపల ఎళ్ళినట్టే ఫీల్ అయింది. ఎందుకంటే డైరెక్టర్స్ అంటే సీరియస్‌గా ఉంటారు. క్రియేటివ్ డిఫరెన్స్ ఉంటది. దానికి ఆర్గ్యుమెంట్స్ ఉంటది. దీన్ని ధరించి ఇప్పుడు వాళ్ళకి కీబోర్డ్ ప్రోగ్రామర్‌గా ఉండాలా? ఇలా మనం ఐడియాస్ పెట్టాలా? ఇలాంటి కన్‌ఫ్యూషన్స్ చాలా పాత ఎక్స్‌పీరియన్స్‌లో కొన్ని డైరెక్టర్‌తో ఉంది. బట్ ఎవ్రీ డైరెక్టర్స్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడంలో తెలివిగా ఉన్నారు. నేను చేసిన ప్రతి డైరెక్టర్స్‌కి నేను ఇప్పుడు థాంక్స్ చేసుకుంటున్నా. అప్పుడు నితిన్ భరత్ గారు 2 డైరెక్టర్. 2 డైరెక్టర్స్ ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు, లెఫ్ట్ అండ్ రైట్ కరెక్ట్. ఇవ్వబోతున్నారు. ఈ ఒక ఐడియాలజీకి మనం 2 ఐడియాలజీ హ్యాండిల్ చేయాలి. ఎలా హ్యాండిల్ చేయబోతున్నామని భయంతో ఎళ్ళా. కానీ అతను వామచ అన్నట్టు దే రిసీవ్డ్ లైక్ దే స్కూల్ ఫ్రెండ్‌ని చాలా రోజుల తర్వాత చూసినట్టు బిహేవ్ చేశారు. అండ్ తర్వాత దానికి మించి ప్రదీప్ గారు నేను ఏదో షోలో బ్రదర్ అని పిలిచా. నా బ్రదర్ నా ఇంటికి రండి అని చెప్పాను. అది నిజంగానే ప్రదీప్ గారు నన్ను బ్రదర్‌లాగా చూసుకున్నారు. నాకేదైనా ఒక చిన్న డిలే ఏదో ఒక వర్క్ విషయం ఎయిర్‌పోర్ట్ నుంచి రిసీవ్ చేసి వాళ్ళ రూమ్‌కి పెట్టడం వరకు చాలా ఏదో తన బ్రదర్‌లాగా పర్సనల్‌గా తీసుకున్నారు. అప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ అబౌట్ దిస్ థింగ్. స్టిల్ దే ఆర్ బిలీవింగ్ మీ, దే ఆర్ కేరింగ్ మీ. ఇంత కేర్‌కి నేనేం చేయబోతున్నా అన్నట్టు స్టార్ట్ అయ్యా. సో, ప్రతి సాంగు ఎంజాయ్ లిరిసిస్ట్ అందరూ డాన్స్ ఆడుకొని, పాట పాడుకొని టచ్‌లో ఉండే సాంగ్‌లో డాన్స్ ఆడుకునే కంపోజ్ చేశాము. 'పిల్ల' సాంగ్‌లో 15-20 మినిట్స్‌లో కంపోజ్ అయింది. జస్ట్ 15-20 మినిట్స్‌లో 'పిల్ల' సాంగ్ కంపోజ్ అయింది. సో, వర్క్ చేశామా లేదా అని కూడా తెలవట్లేదు. అలా అంత స్మూత్‌గా ఎళ్ళింది. వెరీ బిగ్ ఎక్స్‌పీరియన్స్. నా మూవీ కెరియర్‌లో ఇది నాకు చాలా ఫన్ మూమెంట్, చాలా హ్యాపీ మూమెంట్ ఇచ్చిన మూవీ ఇది. తెలుగు పాత పాట ఉండేది సార్. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు అవును. సొలుపు ఏముండేది. అవును. మనం దీనికోసమే ఉన్నాం గదా! హ్యాపీగా ఉండాలి. మనం చేసిన పని ఇప్పుడు 9-5 జాబ్‌లో వీళ్ళు ఇదో చెప్తున్నారు, వాళ్ళు అదే చెప్తున్నారు. దాన్ని వదిలేసి ఇక్కడ వచ్చేసాము మనం ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో. సో, వీ నీడ్ టు ఎంటర్‌టైన్. మనకి ఎంటర్‌టైన్‌మెంటే ఉండదు ఇక్కడ. ఏం చేసినా క్రియేషన్ ప్రాసెస్‌గా ఉంటది. మనమే ఎంటర్‌టైన్ చేస్తే అది ఒక మంచి అవుట్‌పుట్. ఈ పాట ఇంత బాగా ఉండడానికి రీజన్ ఈ ముగ్గురే. ప్రదీప్ గారు, నితిన్ భరత్ గారు. అంతే. అమేజింగ్. టచ్‌లో ఉండు సార్ వైరల్ వెళ్తుంది. ఎలా కంపోజ్ చేశారు? బికాజ్ ఇట్స్ వెరీ ఫన్, ఫాస్ట్ పేస్. యెట్ కొంచెం కొత్త బీట్స్ ఉంటాయి దాంట్లో. కొత్త డాన్స్ మాదిరి బీట్స్ ఉంటాయి. బట్ ఇట్స్ స్లైట్లీ మోడర్న్ ట్విక్. ఇట్స్ మ్యాజిక్ ఆఫ్ చంద్రబోస్ గారు. ఇది రాసి చంద్రబోస్ గారు ఆస్కర్‌కి వెళ్తున్నారు. సో, అలాంటి మూమెంట్ బిఫోర్ దట్ టైం లేని టైంలో వచ్చి రదన్ అనోనా అప్పుడప్పుడు టచ్‌లో ఉండు రదన్ అని చెప్పారు. సో, అదే రదన్ ఇలా చెయ్యి, అలా చెయ్యను హీ గేవ్ 1-2-3 అవుట్‌పుట్స్. అతను 2 లైన్స్ రాశారు. ఈ నిజం చెప్తున్నా. రాసి ఇలా చూసి తన వితౌట్ కీబోర్డ్, వితౌట్ ఎనీథింగ్ జస్ట్ ఇలా చెప్పింది. ఓకే, ఆ వర్డ్ ఇలా పెట్టొచ్చా అలా మాట్లాడి స్టాండింగ్లో వీ కంపోజ్డ్. తర్వాత నా దగ్గర ఒక కీబోర్డ్ ఉంది, ఇది ఇలా ఉండొచ్చా సార్, అలా ఉండొచ్చా. చంద్రబోస్ గారు పాడి నాకు చూపించారు, ఇది ఇలా ఉంటుంది. అంత హంబుల్గా కింద దిగి ఒక స్క్రాచ్ సింగర్స్కి వెళ్ళాలి, అతను పాడాలి, తర్వాత అది క్వాలిటీ చూడాలి, అందరికీ చూపించాలి లేకుండా డైరెక్టర్ చంద్రబోస్ గారు నేను కంపోజ్ చేశాము అంతే. ప్రదీప్ సార్ వితిన్ ఎగ్జాక్ట్ 15 మినిట్స్లో టచ్లో ఉండు ఫిక్స్ అయింది అంతే. ప్రదీప్ సార్ షో కూడా ఉండేది, టచ్లో ఉంటే చెప్తా. యా, అది అలాగే వచ్చింది. వాళ్ళు ఎలా మాట్లాడుకుని ఈ వర్డ్కి వచ్చారో లేదో, నాకు లాస్ట్గా చెప్పింది రదన్ టచ్లో ఉండు, బాగా మంచి సాంగ్స్ చేస్తున్నావు అన్నట్టు చేసి వెంటనే ఫినిష్ చేసి సార్ హరిబరిగా వెళ్ళారు, ఫ్లైట్కి వెళ్ళి ఆస్కర్కి వెళ్ళారు. లక్కీలీ థ్యాంక్స్ టు చంద్రబోస్ గారు.